హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కిడ్స్కి ఎంబ్రాయిడరీ లాంగ్ బ్లౌజ్ కటింగ్ గురించి అయితే చూపించబోతున్నాను. ఇదే ఆ లాంగ్ బ్లౌజ్. ఈ విధంగా ఎంబ్రాయిడరీ అయితే బ్లౌజ్ పీస్ మీద వేశారు. ఇది ఫ్రంట్ డిజైన్కి వస్తుంది, ఫ్రంట్ పార్ట్కి. ఇవైతే హ్యాండ్స్కి వస్తాయి. 2 హ్యాండ్స్కి 2 డిజైన్స్ వేశారు. ఈ బ్లౌజ్ కటింగ్ గురించి అయితే ఈరోజు చూపించబోతున్నాను. బ్లౌజ్కి కాటన్ లైనింగ్ 80 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. దీన్ని 4 ఫోల్డింగ్స్ మీద పరుచుకున్నాను. ఈ విధంగా 1 ఇయర్ బేబీకి సంబంధించిన మెజర్మెంట్ ఇది. బ్లౌజ్ హైట్ వచ్చేసి 13 ఇంచులు ఉంది. బ్లౌజ్ హైట్ 13 ఇంచులు. చెస్ట్ లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ ఉంది. వేస్ట్ లూజ్ కూడా సేమ్ మెజర్మెంటే ఉంది, 20 ఇంచెస్. బ్లౌజ్ టోటల్ హైట్ వచ్చేసి 13 ఇంచులు ఉంది కాబట్టి కింద 1.5 ఇంచ్ ఫోల్డింగ్లో పోతుంది, పైన 1/2 ఇంచ్ కుట్టులో పోతుంది కాబట్టి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. టోటల్ వచ్చేసి 15 ఇంచెస్ హైట్ అనేది తీసుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ లేదా 4.2 పెట్టుకుంటున్నాను నేను. చంక డౌన్ వచ్చేసి కూడా 4.5 లేదా 4 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది. చిన్నపిల్లలు కాబట్టి 4 ఇంచెస్ కూడా సరిపోతుంది. ఈ విధంగా మనం ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ ఉంది కాబట్టి 4 భాగాలుగా చేస్తే 5 ఇంచెస్ అనేది వస్తుంది. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. 6 ఇంచెస్ ఇక్కడ కట్స్ కూడా వస్తాయి కాబట్టి ఇవనేది అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లియర్‌గా ఉంటుంది. సేమ్ మనం ఇది ఇక్కడ చెస్ట్ లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ తీసుకోవాలి. ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకొని సేమ్ మన పంజాబీ టాప్ ఎలా అయితే కట్ చేస్తామో అదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. కింద నుంచి 3 ఇంచెస్ దగ్గర ఇక్కడ కట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ కట్స్ అనేది వస్తాయి, ఓపెన్స్. ఇక్కడ 1 ఇంచ్ అనేది లోతు తీసుకుంటున్నాం. నెక్ లెంత్ 1.5 లేదా 1.7 పెట్టుకుంటే సరిపోతుంది, షోల్డర్ జారకుండా పిల్లలకి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆల్రెడీ నెక్ ఇలా వాళ్ళే డిజైన్ ఇస్తారు కాబట్టి మనం నెక్ డౌన్ అనేది ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 3.5 డౌన్ అనేది పెడుతున్నాను ఫ్రంట్ నెక్కి. ఇక్కడ లోతు 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్‌గా కొంచెం 1/2 ఇంచ్ లెంత్‌లో క్రాస్ అనేది తీయండి, షోల్డర్ అనేది జారకుండా. 5 ఇంచెస్‌లో చెస్ట్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది కాబట్టి 5 ఇంచ్‌లో సగం వచ్చేసి 2.5 ఉంది. 2.5 దగ్గర మెజర్మెంట్ పెట్టుకోవాలి డాట్స్ కోసం. ఇక్కడ 3 ఇంచెస్ కింద నుంచి 3 ఇంచెస్ పైనుంచి ఈ విధంగా 4 ఇంచెస్ 5 ఇంచెస్ లెంత్ హైట్ ఉండే విధంగా డాట్ అనేది పెట్టుకున్న సరిపోతుంది. ఎంతైనా సరిపోతుంది, డాట్స్ కదా.
ఇక్కడ నేను నెక్ అనేది కట్ చేయటం లేదు. ఎందుకంటే బ్లౌజ్‌కి వర్క్ వచ్చింది కాబట్టి ఒకేసారి అక్కడ అనేది కట్ చేయాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండిటిని కూడా ఒకేటేసారి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోండి. ఇది బ్యాక్ పార్ట్‌కి సంబంధించింది. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్‌కి నార్మల్ క్లాతే ఉంది కాబట్టి నెక్ అయితే కట్ చేసుకుంటున్నా. సేమ్ మెజర్‌మెంటే 3½ లెంగ్త్‌న. చిన్న రౌండ్ షేప్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవాలి. ఈ విధంగా బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి. క్లాత్‌కున్న క్రాస్‌ని కట్ చేసుకొని తీసేయాలి. డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని వీళ్ళు ఓన్లీ బార్డర్ వరకే పెట్టమన్నారు. బార్డర్ ఖర్చులతో కలిపి 3½ అయితే ఉంది లెంత్. ఖర్చుతో కలిపి 3½ ఉంది. 3½ మెజర్‌మెంట్ అయితే పెడుతున్నాను. చిన్న పిల్లలకి షేప్ ఏమి ఉండదు కాబట్టి ఇలా మనమే చిన్నగా క్రాస్‌గా ఇట్లా షేప్ అనేది తీయాలి, హ్యాండ్ షేపు. మధ్యలో కట్ అనేది పెట్టుకొని దీనికి కూడా చిన్నగా లోత్ అనేది తీయాలి ఫ్రంట్ పార్ట్‌కి. గుర్తుగా ఒక కట్ అనేది పెట్టుకోవాలి. లైనింగ్ అయితే కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ ఖర్చులతో కలిపి 15 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పైన 1/2 ఇంచ్ కుట్టుల్లో పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మెజర్‌మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి పెట్టుకుంటే టోటల్ హైట్ 15 ఇంచెస్ ఇక్కడ వరకు వస్తుంది. మనం సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలి. స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ను పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పరుచుకోవాలి. ఈ విధంగా పరుచుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని 2 భాగాలుగా చేసుకోవాలి. బ్యాక్ హుక్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ మిగిలిన క్లాత్ మీద బ్యాక్ పార్ట్ని పరుచుకోవాలి. హ్యాండ్స్కి సెంటర్ పాయింట్ పెట్టుకొని కరెక్ట్గా ఇది సెంటర్ పాయింట్, ఈ కట్ అనేది సెంటర్ పాయింట్ మీద ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకొని సెంటర్కి ఈ విధంగా కట్ చేసుకో. క్లాత్ అయితే చాలా ఎగస్ట్రానే ఉంది కాబట్టి ఎక్కువ కట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇది ఫ్రంట్ హ్యాండ్స్, ఇది బ్యాక్ పార్ట్. బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. దీన్ని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ని స్టిచ్ చేయటం స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ని ఒరిజినల్ మీద రైట్ సైడ్ పైన కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఒరిజినల్ పైన కరెక్ట్గా సెంటర్లో వచ్చే విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ కుట్టులో పోయే విధంగా పైన ఇలా డ్రా చేసుకోవాలి. ఈ లైనింగ్ ఉన్న సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ కలిసే విధంగా లైనింగ్ని ఒరిజినల్ పైన సెట్ చేసుకోవాలి. కింద కూడా ఇక్కడ మధ్యలోను ఇక్కడ సెంటర్ రెండు కలిసే విధంగా క్లాత్ని సెట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ మీద కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఒక కుట్ట అనేది వేసుకోవాలి కదలకుండా ఉండటానికి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా రివర్స్ చేసి ఈ పక్కనే కుట్టు వేసుకోవాలి. నెక్ని కుట్టు వేసుకున్న తర్వాత దీని చుట్టూ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి.
కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి చుట్టూ కూడా, నెక్ రౌండ్ నీట్గా తిరగటానికి. నెక్ చుట్టూ చిన్న కట్స్ పెట్టుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి చుట్టూ కూడా. లైనింగ్ పైన స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని లోపలికి మడిచి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఈ నెక్ పక్కనే ఒక కుట్టు అనేది వేసుకోవాలి. నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ని లైనింగ్ని కలిపి జాయింట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్కి మధ్యలో డాట్స్ అనేవి నేను పెట్టడం లేదు, ఎందుకంటే ఈ వర్క్ అంతా కూడా డాట్ వేయడం వల్ల ఆ వర్క్ చాలా పాడైపోతుంది, డిజైన్ అనేది పోతుంది. కాబట్టి ఫోల్డింగ్ పడి నేను కుట్టు అనేది డాట్ అనేది వేయటం లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను, నెక్ని రివర్స్ చేస్తున్నాను. నెక్కి ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్కులకి రెండిటికి కూడా. నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ పైన స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని లోపలికి ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మడుచుకొని నెక్కి దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ పైన కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. డాట్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఉక్సులు కాజాల పట్టీని కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండిటికి కూడా కింద క్రాస్ అనేది తీయాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని కలిపి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. డిజైన్ ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడ సెంటర్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్లో క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచేసుకొని మిగిలింది కట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్ పాయింట్ని ఇక్కడ పెట్టుకొని లైనింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ముందు భాగం ఎటువైపు ఉందో చూసుకొని ఇది ముందు పక్క వచ్చే విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ కట్ అనేది షోల్డర్ మీద వచ్చే విధంగా ఇలా సెట్ చేసుకొని హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సైడ్ని కూడా జాయింట్లు అనేవి చేసుకున్నాను. కింద నుంచి 3 ఇంచెస్ లేదా 3.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కట్స్ అనేవి వస్తాయి. అలా మార్కింగ్ పెట్టుకున్న దగ్గర మనం ఇప్పుడు సైజ్ అనేది చేసుకోవాలి. బ్లౌజు ఇలా డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి. చిన్న పాపకి చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ అంతా కూడా ఒకటే ఉంటుంది, ఏమంత తేడా ఉండదు. 5 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. 5 ఇలా ఇక్కడ చెస్ట్ లూజ్ 5 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ కట్స్ దగ్గర 6 ఇంచెస్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 3 ఇంచెస్ లేదా 3.5 అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి.
సైడ్న కుట్లు వేసుకోవడం కంప్లీట్ అయింది. కనీసం 3-4 కుట్లన్నీ వేసుకోవాలి. కుట్లు వస్తుంది. మనం మెయిన్ బ్లౌజ్ హైట్ వచ్చేసి ముందు అనేది మెజర్మెంట్ తీసుకోవాలి. మెయిన్ బ్లౌజ్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. మిగిలిన క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్. ఇంకా ఆపకుండా మొత్తం కట్స్ దగ్గర కూడా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని మొత్తం కింద అంతా రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కట్స్ దగ్గర ఇలా 1 ఇంచ్ లెంత్లో ఫోల్డింగ్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా మనం పంజాబీ టాప్కి ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో కట్స్ని ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సమానంగా ఇవి రెండు కూడా ఒకటే లెంత్ ఉండే విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ రెండు కూడా సమానంగా ఉండే విధంగా సెట్ చేసుకొని ఒకటే హైట్ వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ కట్స్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఈ అంచున స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇంతేనండి, బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం అయితే అయిపోయింది. 1 ఇయర్ బేబీది వర్క్ బ్లౌజ్. ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ ఇవి. హ్యాండ్స్. ఇది బ్యాక్ సైడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్.